మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ అలాగే సిఐ వినోద్ కుమారు లంచాలు వచ్చే కేసులు అయితే ముందు, లంచాలు రాని కేసులు అయితే వెనక. ఇదేంది లంచం వచ్చే కేసు ముందు, అన్ని కేసులు చేయాలి కదా, లంచం లేకపోయినా వాళ్ళకి ప్రభుత్వం జీతాలు ఇచ్చిద్దిగా అంటే ప్రభుత్వం జీతాలు ఇచ్చిద్ది. సుమారుగా సీఏకి అయితే ఒక 80,000 ఉంటుంది, మరి డిఎస్పికి 1,20,000 ఉంటుంది. వీళ్ళకి 2,00,000 రూపాయల జీతాలు వెళ్తానే ఉంటాయి. ఇది ప్రజల కష్టం నుంచి ట్యాక్సుల ద్వారా, అనేక రకాల ట్యాక్సుల ద్వారా వీళ్ళకి జీతాలు వెళ్తాయి. కానీ వీళ్ళకి అవి సాలవంట. మరి లంచాలు ఇస్తే కేసు అయితేనేమో ఎమ్మటే కూర్చోబెట్టి వేసి మరి 12 గంటల్లో లోపలేస్తారు ఎవరినైనా. మరి లంచాలు రాని కేసు అయితే మరి 5 నెలలైనా కూడా వాళ్ళు మాదిగోళ్ళు అని చెబుతారు, లేకపోతే మీరు కమ్మోళ్ళలాగా 100 మందిని తెచ్చుకోమని చెబుతారు, లేకపోతే మీరు అక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెబుతుంటారు. లేకపోతే వాళ్ళు అలగా జాతి, ఆడవాళ్ళు కూడా కడ్డాల మీద చేస్తారు, వాళ్ళు అలగా జాతి అని చెబుతుంటారు. అట్లాగే దీనికి సంబంధించిన పూర్తి వీడియో లింక్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు